ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు కూడా మా తోడికోడలు మూటలు తీసుకుపోయేటప్పుడు కూడా చూసిందంట నేను ఈవినింగ్ అట్లా. సీసీ కెమెరాలో కూడా తీసుకుపోయింది అంతగా రికార్డ్ అయింది. కాకపోతే సైలెంట్గా ఉంటాడు అనుకుంటాం కానీ మన మనసులో ఏమున్నది మనకు తెలియదుగా మేడం. అమ్మాయి నమ్మి గుడ్డిగా నమ్మి వచ్చి ప్రాణం తీసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ మేడం. లవ్ మ్యారేజ్ అంట కదండి. 9th క్లాస్ నుంచి లవ్ మ్యారేజ్, 9th క్లాస్ నుంచి లవ్ అట. అలా అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న ఆమెకి ఏం ఫలితం దక్కింది మేడం? ప్రాణం పోగొట్టుకోవడం తప్ప. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు, అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారంటనా? అమ్మాయి వాళ్ళు ఏమో కానీ అబ్బాయి వాళ్ళు ఒప్పుకున్నారు. అత్తగారింటికి పోయేస్తాం అనేసి మాత్రం చెప్పిందంట. అట్లా అంతవరకు తెలుసు. ఆ అమ్మాయి కింద ఆమె చెప్పింది తప్ప నాకు ఆమె అయితే డైరెక్ట్గా అయితే చెప్పలేదు. కింద ఆమె చెప్తే తెలుసు నాకు. ఇప్పుడు ఛాతీ భాగం వరకు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంట్లోనే ఉంది. పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అంత ఎంక్వైరీ చేసేసరికి ఆ అబ్బాయి చంపిన ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత మొండెం భాగం ఉంది కదా, ఛాతీ భాగము, అది బెడ్షీట్లో కిందికి మెట్ల స్టెప్స్ నుంచి తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకెళ్లారు. అప్పటి వరకు మాకు తెలియదు ఆ మొండెం కూడా ఉందని. అట్లా అది ఎవరు తీసుకొచ్చారు? ఆయన తీసుకొచ్చారా? లేదు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా భయపడిపోయారు. పోలీసు వాళ్ళు కూడా షవరింగ్ వచ్చి కింద పడిపోయారు. అట్లా అది చూసేసరికి మాకు మైండ్ పనిచేయలేదు మేడం. ఇంకా మీరు చూసారా ఆ విజువల్? చూసాం, అందరూ చూసారు. నేను ఒక్కదాన్ని కాదు, అందరూ ఉన్నారు. అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎట్లా అసలు? అదే మేము తట్టుకోలేకపోతున్నాం మేడం. ఆ బాధ, ఆ పెయిన్ అనేది మేము సడన్గా కదా మేడం, మేము న్యూస్లో చూసేది తప్ప మాకు రియల్గా జరిగింది మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. అంత షాక్లో ఉన్నాం తప్ప మాకు ఇది నిజంగా ఇట్లా జరిగిందా, మా ఇంట్లోనే జరిగిందా అని ఇంకా మేము అయోమయంలోనే ఉన్నాం. అట్లా ఎందుకంటే తెలిసిన మనిషి, ఒక పర్సన్ ప్రెగ్నెంట్ ఉన్న ఆమె అట్లా జరగడము, చంపడము, మళ్ళీ భాగాలు కొన్ని పడేయడం, కొన్ని ఇంట్లో పెట్టి జరిగిందంటే మా కళ్ళ ముందు అయ్యేసరికి మాకు భయం అవుతుంది మేడం. ఇప్పుడు ఆమె 5 months బేబీ కదా, 5 months బేబీ అంటే నార్మల్గా కడుపు కొంచెం కనిపిస్తుంది కదా, ఇప్పుడు అట్లా ఆమెకి ఏమైనా ఉందా? కొంచెం ఆమె సన్నగా బక్కగా ఉంది కాబట్టి సన్నగా ఉండబడి కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే 5 months కదా, హాస్పిటల్కి వెళ్తుంది వస్తుంది, ఇప్పుడిప్పుడే కొంచెం కనిపిస్తుంది అంతే. కానీ హెవీగా అయితే ఏం లేదు స్టమక్. అంటే తలకాయ కానించి వెళ్ళి కింద కడుపు వరకు ఉందట మేడం. మా కాలనీ వాళ్ళు కూడా చూసారట. చూసిన తర్వాత పోలీసు వాళ్ళు పోయి తీసుకొచ్చి అంబులెన్స్లో వేసారు. పోస్ట్ మార్టానికి వెళ్ళింది. ఇప్పుడు మీరు ధైర్యంతో ఉండడం చాలా కష్టం కదా? చాలా కష్టం మేడం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి నలుగురిలో ఉండగలుగుతున్నాం, కానీ సాయంత్రం అయితే అసలు ఇంట్లోకి పోలేము. ఆ నైట్ కూడా మేము ఎట్లా స్పెండ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక వంట కూడా చేసుకోలేదు మేడం ఇప్పటి వరకు. మేము పిల్లలకి టిఫిన్ తెచ్చి పెట్టాము తప్ప ఇంట్లోకి కూడా వెళ్ళలే, మేము వంట కూడా చేసుకోలేదు. అంత భయంతో ఉన్నాం మేడం మేము.